బక్క జడ్సన్ సార్ అయితే మాట్లాడారు అండ్ మనం విన్నాం కూడా. ఆయనతో పాటు కొంతమంది నిరుద్యోగులు అయితే ఆయనతో ఉన్నారు అండ్ ఆయనకి సపోర్ట్గా నిలుస్తున్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటిది అనేది. సో చెప్పండి అన్న, అసలు మీ ప్రాబ్లం ఏంటిది? ఎందుకు ఇప్పుడు మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన మీరు ఎందుకు బక్క జడ్సన్ సార్ దగ్గరికే వచ్చారు? అక్క మాకు పోస్టులు పెరగాలన్నాం. వాళ్ళు గత ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఆ ప్రభుత్వం మొండిగా ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్నారు, మన ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వస్తే పోస్టులు పెంచుద్ది అన్నారు. మా పోరాటానికి ఎన్నికలకు మధ్య తేడా జస్ట్ 6 నెలల తేడా. 6 నెలల తేడాతోటి వీళ్ళని అధికారంలోకి తీసుకొచ్చినాం. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా కానీ వీళ్ళు మా పోస్టులు ఇవ్వట్లేరు. మేము అడిగిన ఏదైనా గొంతెమ్మ కోరికలు కావు, వాళ్ళు పెట్టినటువంటివి, వాళ్ళంతటి వాళ్ళు మేనిఫెస్టోలో రూపొందించినటువంటి అంశాలు. మా పోస్టులు పెంచట్లే కాబట్టి ఇక మేమేం ఆలోచించినామంటే, మాకు ఎవరైతే పోస్టులు పెంచలేదో ఆయన పోస్ట్ పోయింది, ఇప్పుడు వీళ్ళ పోస్టులు కూడా ఊడగొట్టాలని మేము నిర్ణయించుకున్నాం. మీకు ఒకటే చెప్తున్నాం, ఒకే టీవీ వేదికగా, మాకున్నటువంటి పోస్టులు పెంచకుంటే మీ పోస్టులు ఉడతాయి, ఖబర్దార్ రాసి పెట్టుకోరు, అంతే. ఇక వేరే ఏం లేదు. ఓకే, అయితే ఇంతకుముందు మీరు అదే గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేని కానీ లేకపోతే కనీసం రేవంత్ రెడ్డి వీళ్ళని కలవడానికి మీరు ట్రై చేశారా లేదా? అక్క మేము ఇక్కడ కొన్ని దుష్టశక్తులు ఉంటాయి. ఇప్పుడు దేవుడు మనకు వరం ఇచ్చినా కానీ కింద పూజారి అడ్డుకుంటాడు, డోర్ వేస్తాడు. అట్ట ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కాడికి పోకుంటే వాళ్ళు అంటే అన్నీ మేము ఉన్నామని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక వాళ్ళ పేరు లూక చెప్పినా కానీ నా నోరంతా కంపు అయిపోతుంది, చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని పోనీయట్లేరు. సమస్య ఆడిపోయిందో పోలేదో ఇది ముదిరింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే బాధ్యత తీసుకొని, నాకు సమస్య నాకు అందింది కానీ నేను చేయలేదు, నా చేతగానితనమా నా దద్దమ్మతనమా లేకుంటే కొన్ని సమస్యల వల్ల కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయిన తమ్ముళ్ళు, నిరుద్యోగులకు నేను పెద్దన్నని చెప్పిన కదా, మీరు నా తమ్ముళ్ళుగా అని ఒక ఆన్సర్ ఇవ్వాలి. లేదు అంటే తమ్ముళ్ళు నన్ను మోసం చేసారు, తమ్ముళ్ళు మీ సమస్యను నా దృష్టికి తీసుకురానియకుండా వచ్చారు, ఈ దద్దమ్మల్ని దూరం పెడుతున్నా, మీరే నా ఇంటికి రారి, మనం అందరం కలిసి ఒక ఛాయ్ తాక్కుంటా ఒక ఉస్మానియా బిస్కెట్లు తినుకుంటా మాట్లాడదామంటాడా, లేకుంటే ఒక ఛాయ్ లేకుండా ఉంటేనే అక్కడ ఉండి బిస్కెట్లు వేస్తాడా, మాకు చెప్పమంటారు. అసలు మీ సమస్య ఏంటిది? 1:100 ఇదేనా మీ ప్రాబ్లం? 1:100 జెన్యున్ సమస్య. పుష్కరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చిందని చెప్పిర్రు. పుష్కరాలు వెళ్ళి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలలో నిరుద్యోగులు ఎన్నో ఒడిదొడుకులకు గురయ్యారు. ఆర్థిక భారాన్ని మోసిర్రు, సామాజిక భారాన్ని మోసిర్రు, ఊళ్ళల్లో ఎంతో అవమానాలను భరించిర్రు. ఇక్కడ స్టడీ హాళ్ళల్లో ఓనర్లతోటి తిట్లు తిన్నారు, పైసలు కట్టక 5 రూపాయల భోజనాలు తిని సచ్చిర్రు. ఒక్కొక్కరికి అపెండిసైటిస్లు వచ్చినాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయినాయి. ఇన్నున్నప్పుడు ఎట్లా చదువుకుంటారు? నువ్వు ఇచ్చే క్వశ్చన్ పేపర్లు అట్టిస్తున్నావు. పక్క రాష్ట్రంలో బ్లూ ప్రింట్ ఉంటే ఇక్కడ నీ బ్లూ ప్రింట్ లేదు. వాడు ప్రతి సంవత్సరం వచ్చేటట్టు యూపీఎస్సీకి ఒక స్టాండర్డ్గా పేపర్ మెయింటైన్ చేస్తాడు. నువ్వు 12 ఏళ్ళకు 13 ఏళ్ళకు పుష్కరాలకు ఇచ్చేటటువంటి పేపర్కు నీకు ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు నీకు పుష్కరాల నోటిఫికేషన్ నీకు నచ్చిన పుస్తకంలోకి వెళ్ళి ప్రశ్నలు ఇస్తావో చెప్పు, ఎట్టిస్తావు? ఒక పద్ధతి ఉండాలి కదా. ఆ పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇచ్చి నువ్వు చదువుకోలేదంటే మరి మేము కూడా ఇష్టం వచ్చినట్టు ఎన్నికలలోకి రారి. ఒక్కాడ రిగ్గింగ్ చేస్తారు, ఒక్కాడ ఓట్లేరు, ఒక్కాడ బూతులు పలక కొడతారు. మరి అట్లా ఎన్నికలు పెట్టుకోరి. మరి మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు ప్రజలు కూడా అట్టనే వేస్తారు. మరి పెట్టుకుంటారు. అట్లా ఒక పద్ధతి అనేది ఉంది. నీ ఎన్నికలకు ఇచ్చిన డేట్ ప్రకారం కండక్ట్ చేయించుకుంటావు కదా, ఎలక్షన్ కమిషన్ ఏది ఇస్తే అట్లా చేసుకుంటావు కదా. మరి నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు, నువ్వు ఒక మేనిఫెస్టోకి ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేదు? అందుకని ఈ దద్దమ్మలను మేము ఏం అడిగినామంటే, ఎలక్షన్కి వచ్చేటటువంటి మేనిఫెస్టోకు లీగాలిటీ ఉండాలన్నాం. అందుకనే జడ్సన్ అన్నను పోయి కేసు వేయించినాం. భారతదేశ చరిత్రలో ఇది మొట్టమొదటి కేసు. ఒక ఎలక్షన్ మేనిఫెస్టో మీద, ఒక పార్టీ మేనిఫెస్టో మీద ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వడము, ఒక కేసు పెట్టడం అనేటటువంటిది ప్రప్రథమంగా జరిగింది. మేము కూడా ఇక్కడ నుంచి కోరుతున్నాము, ప్రతి ఎలక్షన్లో ప్రతి పార్టీ ఇచ్చే మేనిఫెస్టోకు లీగాలిటీ ఉండాలి. దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసేటప్పుడు ఉంటేనే ఈ దద్దమ్మలకు అప్పుడు బుద్ధి వస్తుంది. వీళ్ళు మేనిఫెస్టోలో ఒక ఆయన అంటాడు, ఇప్పుడు మీరు అడగలేదని, మమ్మల్ని అడగకుండా చేసిన ఆయన ఒక పెద్ద, మా నిరుద్యోగులకు ఒక పెద్ద అని ఉంటాడు. ఇక్కడనే అశోక్ నగర్లో ఉంటుంది, ఆయనకు ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఆయన అన్ని గ్రూపులలో అడ్మిన్గా ఉంటాడు. ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటుంటాడు. ఆ పెద్ద మనిషి ఏం చేసిండే అంటే, ఆయన హస్తాలతోటి రక్తాలతోటి దోమలు తాగినట్టు మా కానించి రక్తం తాగి ఆయన పోయి అక్కడ రాసిండు అనమాట. మా రక్తాన్ని మింగి, మా రక్తాన్ని సిరాసుక్కలకు ఉపయోగించుకొని ఆయన చెమటను ఓడ్చి ఆయన రాసిన మేనిఫెస్టోలో 4 అంశాలు పెట్టిండు మా గురించి. ఆయన పెట్టిన 4 గ్యారెంటీలు నిరుద్యోగులకు. ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ సమాజానికి 6 గ్యారెంటీలు ఇస్తే నిరుద్యోగ సమాజానికి నిరుద్యోగ ప్రతినిధి అయినటువంటి రియాజు
4 గ్యారంటీలను ఈయన స్వాస్థాలతో మేనిఫెస్టోలో పొందుపరిచిందని చెప్తున్నాడు కదా. మరి ఈయన మేనిఫెస్టోలో పొందుపరిచేది మా బాధ్యత, మా నైతిక బాధ్యత అన్నాడు. వీళ్ళు నైతిక బాధ్యత నుండి దూరం అయ్యారు కాబట్టి వాళ్ళ బాధ్యతను వాళ్ళ గుర్తు చేయడానికి ఇప్పుడు బరికిరించి బెత్తాలు అందుకొని వచ్చి వీళ్ళ ఒళ్ళులు పలగొడుతందుకు వీళ్ళకు వాతలు పెట్టడానికి మేము కంకణం కట్టుకున్నాం. సో అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ 1కి? అక్కడ గ్రూప్ 1కు వాళ్ళు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వచ్చినాం. 2 సంవత్సరాలు ఓడన్నా 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవ్వకుంటుంటాడా? ఓడన్నా 2 సంవత్సరాలు ఎన్నికలకు కండక్ట్ చేయించుకుంటాడా? వాని ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన 20 రోజులలో నామినేషన్ వేసుకుని 20 రోజులలో ఎన్నికలు కండక్ట్ చేసుకుంటాడు. నీకైతేనే అన్ని టైం టేబుల్ ప్రకారం జరగాలి, మాకైతేనే టైం టేబుల్ ఉండదు, ఏది ఉండదు. మా నోటిఫికేషన్ తాడులేని బొంగరం. అంటే మీరే ఫస్ట్ పోస్ట్పోన్ చెప్పించుకున్నారు కదా గ్రూప్ 1 మాకు పోస్ట్పోన్ అవ్వాలి అని చెప్పి కూడా. గ్రూప్ 1 ఎప్పుడు పోస్ట్పోన్ చేయించలేదు. పేపర్ లీక్ అయింది. ఒకసారి పేపర్ అమ్ముడు పోయింది, ఒకసారి బయోమెట్రిక్ వల్ల. వీళ్ళే అన్నారు పేపర్ లీక్ అంటే అది పేపర్ లీక్ కాదు, జిరాక్స్ డబ్బాలలో అమ్ముకున్నారు, అమ్ముడు పోయిన పేపర్లు అన్నారు. మరి అమ్ముడు పోయిన పేపర్లు ఆగమాగంగా తొందర పెట్టిర్రు అన్నారు. మేము ఎక్కడ పోస్ట్పోన్, మొన్న అడిగినాం పోస్ట్పోన్. ఎందుకంటే మొన్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే 2 సంవత్సరాలు నష్టపోయినాం కదా. మొన్న ఎన్నికలు ఉన్నాయి కదా, చాలామంది ఎన్నికలలో పార్టిసిపేట్ చేసిరు కదా, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కదా. రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు ఎన్నికలు డ్యూటీ చేసి వచ్చారు. అదే రోజు ఐబీ ఒక సివిల్స్ తర్వాత ఒక మంచి పోస్ట్ ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్, స్టేట్ ఆఫీసర్ అయ్యేటటువంటి ఎగ్జామ్, మెయిన్స్ ప్రిలిమ్స్ కూడా కాదు. 7 లక్షల మందిలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి తెలంగాణ బిడ్డలు 700 మంది ఉన్నారు. 700 మంది పిల్లలు మెయిన్స్కి పోతుంటే పోస్ట్పోన్ చేయకుండా మూర్ఖంగా ఎగ్జామ్ పెట్టిందోడు. ఒకవైపు నైతికంగా తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది దేశంలో అత్యధికంగా నిరుద్యోగత రేటు ఉన్నటువంటి రాష్ట్రము. ఇక్కడ నువ్వు ఉపాధి అవకాశాలు కల్పించట్లేవు, ప్రైవేట్లో ఉన్న గవర్నమెంట్లో నువ్వు పోస్టులు నింపట్లేవు 2 లక్షల ఉద్యోగాలని. నీకు సెంట్రల్ గవర్నమెంట్లో అవకాశాలు ఉంటే అక్కడ వాళ్ళు ప్రిలిమ్స్ రాసుకొని మెయిన్స్కు ఒక ఉన్నతమైన పోస్టుకు పోతుంటే వాళ్ళ అవకాశాలను నువ్వెందుకు కొల్లగొడతావు? నువ్వు ఉద్యోగాలు ఇవ్వవు, ఇంకొకటి ఉద్యోగాలు ఇస్తాను కాడ ఒక లెవెల్ పరీక్షను క్వాలిఫై అయ్యేటువంటి కూడా వాడిని ఇంకొక ఎగ్జామ్కి పోకుండా నువ్వు ఆపుతున్నటువంటి ఓడివి నువ్వు కాదా? గతంలో డిఏఓ రోజు ఇంకొక ఎగ్జామ్ ఉండే, ఆ రోజు మొండికి పోయి డిఏఓ కండక్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ లాస్ అయ్యారు. ఇప్పుడు డిఏఓ పేపర్ లీక్ అయింది. ఇప్పుడు ఆ అభ్యర్థులు చాలా మంది 2 ఎగ్జామ్స్ నష్టపోయారు కదా. వానికి భరోసా ఎవడు నష్టపరిహారం ఇస్తాడు? ఇవాళ రేపు ఈ పేపర్లో వాడు ఒకరు క్వాలిఫై కాడు, ఆడ ఐబీ ఎగ్జామ్ ఉంది, అది ఒక మెయిన్స్ ఎగ్జాము. ఇప్పుడు దానికి సరే నేను స్టేట్లో ఉంటే నాకు వస్తుంది అనుకుంటాడు, దీనికి సరిగ్గా చదువుకొని ఉండడు, అటు ఇటు 2 బ్యాలెన్స్ చేసుకోలేక ఇప్పుడు ఈ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై కాడు. అప్పుడు వీని పరిస్థితి ఏంది? ఇందులో ఈ 700 మందిలో ఎస్సీ ఎస్టీ పిల్లలు 300 మంది ఉన్నారు. ఈ 300 మంది పిల్లల ఎస్సీ ఎస్టీల భవిష్యత్తును గొంతు నక్కి నిలిమింది ఎవడు? మీరు అన్న మాట ఎందుకు నిలబడలేదు? ఒకటే రోజు 2 ఎగ్జామ్స్ ఒకే రోజు ఒకే టైంలో ఎట్లా కండక్ట్ చేసినావు? మేము కోర్టు మీద ఎక్కాలనా? ఒక ఆయన అంటాడు బల్మూరు వెంకటు, ఒకడు పోయి కోర్టులో మీరు కేసు వేసారు, కోర్టులో కేసు వేయబట్టికే ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేసారు అంటారు. దిమాకుందా నీ కాడ? ఎన్ని రోజులు అంది నీకు కలిసిండ్రు? ఇగిస్తాం, అయిపోయింది. సీఎం సానుకూలంగా స్పందిస్తాడు. ఎంపీ ఎలక్షన్లు అయిపోయి కోడ్ అయిపోతుంది. 13వ తారీఖు మనం ముందు పెంచితే నిరుద్యోగుల నుండి వ్యతిరేకత వచ్చి ఎంపీ సీట్లు తగ్గుతాయి. 13 అయిపోయిన నెక్స్ట్ డేని అనౌన్స్ చేస్తాం డేటు. పాపం ఎంప్లాయీస్ ఉన్నారు చాలా మంది, ఐబీ ఎగ్జామ్ ఉందని అన్నావు. మరి 13 నుంచి తత్కారం చేసుకుంటూ ఆల్ టికెట్లు పెట్టేంత వరకు ఆగినోడు ఎవడు? మే 30 దాకా ఆగినోడు ఎవడు? 2వ తారీఖు సింగిల్ బెంచ్ మీదకి వచ్చింది, 7వ తారీఖు డివిజనల్ బెంచ్ మీదకి వచ్చింది. ఆపింది ఎవడు? మీకు చేత కావట్లేదా? మీరు దద్దమ్మలా? లేకుండా సీఎం మిమ్మల్ని నమ్మట్లేడా? లేకుండా మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారా? ఇదేదో తెలియాలి కదా. ఇది తెలియకుండా ఈ గూడుపీట అనిట్టనే ఉంటే మాత్రం నిరుద్యోగుల బలిదానాలు పెరుగుతాయి. ఆల్రెడీ 2 పిల్లలు చనిపోయారు, 2 ఆడపిల్లలు చనిపోయారు. ఆ పాపంలో ఆ గత ప్రభుత్వం కొట్టుకుపోయింది. ఈ పాపంలో 6 నెలలు కాదు, ఏది భరించినా కానీ ప్రకృతి దేవత పంచభూతాలు భరించవు. వీళ్ళ అరాచకాలను ఖచ్చితంగా ఆడపిల్ల ఉసురు తలిగి, ఈ పంచభూతాల ఉసురు తలిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముసీలోనే కొట్టుకుపోతుందని కూడా మేము చెప్తున్నాం. పోకుండా రూమ్లలో ఉండి చదువుకున్నా నేను. అయితే ఈ బాధలు ఏంటి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మీరు చెప్పారు మేనిఫెస్టోలు, ఈ జాబ్ క్యాలెండర్లు మేము అడిగినామా? మీకు మేము అడగలేదు కదా, మీరే వాగ్దానాలు చేసిరుగా. మేమే ఈ గవర్నమెంట్ వల్ల, ఈ దద్దమ్మ గవర్నమెంట్ వీళ్ళ వల్ల కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ను వ్యతిరేకించిర్రు, మేము వస్తే పోస్టులు పెంచుతా ఉన్నారు, పోస్టులు పెంచమని మేము అడుగుతున్నాం. మీరు చెప్పిన వాగ్దానాలనే, మీరు చెప్పిన మాటలనే నిలబెట్టుకోమని మేము అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిఎస్సి జూలై 31 దాకా డిఎస్సి ఎగ్జామ్ ఉంది, మళ్ళీ ఆగస్టు 7 నుంచి గ్రూప్ 2 ఉంది. అంటే 5 రోజులు డిఎస్సి రాసినోడు గ్రూప్ 2 రాయకూడదా?
ఇదేం సో అంటే డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ వేరేగా ఉంటుంది, డిఎస్సి సిలబస్ వేరే విధంగా ఉంటుంది, మళ్ళీ గ్రూప్ 2 సిలబస్ వేరే విధంగా ఉంటుంది. ఇంకోటి గ్రూప్ 2 ఏమో ఆగస్టులో, గ్రూప్ 3 ఏమో నవంబర్లో ఉంది. సేమ్ సిలబస్, సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే 3 నెలల గ్యాప్ ఎందుకు? గ్రూప్ 2 గ్రూప్ 3 కలిపి ఒక 1 వీక్ 10 డేస్ లోపు పెట్టేయండి మీరు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పోస్టులతోని మేము ఎగ్జామ్ రాసేటోళ్ళం ఉంటే గత గవర్నమెంట్లోనే ఇదే పోస్టులతోని ఎగ్జామ్ రాసేటోళ్ళం. ఆ గవర్నమెంట్ను మాకు పోస్టులు పెంచాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు పోస్టులు పెంచుతారు అని చెప్పి ఆ గవర్నమెంట్ని గద్దెకు దించినాం. అదే పోస్టులతో ఇప్పుడు ఎగ్జామ్ పెడితే మేము ఎట్లా రాయాలి మీరే చెప్పండి. అయితే మనం చెప్పుకోవచ్చా జనరల్గా ఏంటిదంటే నిరుద్యోగాలని జస్ట్ అట్రాక్ట్ చేసుకోవడానికి ఆ మేనిఫెస్టో అని మరి? ఎస్, బరాబర్ అనొచ్చు. ఇప్పుడు మేము అధికారంలో వచ్చిన వెంబడే మేము జాబ్ క్యాలెండర్ ಬಗ್ಗೆ ప్రకటిస్తాం, వచ్చిన 10 రోజుల్లోనే గ్రూప్ 1 నిర్వహిస్తామని చెప్పారు. ఇలాంటప్పుడు ఎందుకు నిర్వహించలేమని అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్తో 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్లో భర్తీ చేస్తాం. ఇప్పటికే 6 నెలలు అయిందనమాట. 6 నెలల్లో ఇప్పుడు దాకా మీరు గ్రూప్ 2 పోస్టులు పెంచకుండా, గ్రూప్ 3 పోస్టులు పెంచకుండా ఎగ్జామ్ పెట్టుకుంటాం. మా ఇష్టరాజ్యం అంటే ఎవరు ఊరుకోరిడా? ఖచ్చితంగా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తాం, నిరసన ప్రకటిస్తాం. ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం మేము. సో చూసారు కదా, ఇది అన్నమాట నిరుద్యోగుల పరిస్థితి ఏంటిది అని అంటే మాత్రం జస్ట్ మమ్మల్ని మభ్యపెట్టి ఆ మేనిఫెస్టోని ఏదైతే ఉందో అది రిలీజ్ చేశారు. కానీ ఆ మేనిఫెస్టో మీద కూడా ఇప్పుడు మేమైతే ఖచ్చితంగా కేసు వేస్తాము. మా నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నామో మాకైతే ఇంత కూడా న్యాయం చేయలేదు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. ఈ గవర్నమెంట్ అయితే అసలు మాకు న్యాయం అనేదే చేయట్లేదు. న్యాయం చేస్తుందని ఏదో ఉద్దేశంతో మేము ఈ గవర్నమెంట్కి అయితే మేము ఓట్లేసాము. కానీ ఈ గవర్నమెంట్ కూడా సేమ్ ప్రీవియస్గా ఏదైతే గవర్నమెంట్ ఉందో కేసీఆర్ గవర్నమెంట్ అది ఎలా అయితే చేస్తుందో ఇప్పుడు వీళ్ళు కూడా అలానే చేస్తున్నారని చెప్పి ఇక్కడ నిరుద్యోగులు అయితే చెప్తున్నారు. అండ్ ఇది కాకుండా గవర్నమెంట్కి అయితే వాళ్ళు హెచ్చరిస్తున్నారు, మీరు కనుక మాది ఏదైతే ఉందో లైక్ ఎలా అని అంటే మావి ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అవి నెరవేర్చకపోతే మాత్రం ఖచ్చితంగా మేమైతే మొత్తం తెలంగాణ అంతా బంద్ ప్రకటించి ఎక్కడ సెంట్రల్ లైబ్రరీస్ ఉన్నాయో ఆ లైబ్రరీస్ దగ్గర అయితే మేము ఖచ్చితంగా నిరసన తెలుపుతాము మీ పట్ల, మీ గవర్నమెంట్ పట్ల అని చెప్పి వీళ్ళైతే ఇప్పుడు చెప్పుకోవాలన్నా కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల వీళ్ళైతే చాలా వ్యతిరేకత అనేది ఇప్పటి నుంచే మొదలైపోయింది. సో చూడాలి అసలు నెక్స్ట్ గవర్నమెంట్ అసలు కనీసం వాటి గురించి రెస్పాండ్ అవుతుందా లేదా అనేది.